నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే 3 పార్టీల పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యమన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 17న బొప్పూడి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ ఏర్పాట్లను పరిశీలించిన లోకేష్, ఇతర నేతలు. సభా ప్రాంగణానికి భూమి పూజ. జిల్లా టీడీపీ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల ఆత్మీయ సమ్మేళనం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందన్న పెమ్మసాని చంద్రశేఖర్. ₹1 అన్నదాన సత్రం నూతన భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు. ప్రధాని మోడీ పాలనలో ఇబ్బందులు పడుతున్న రైతులు. ఈ నెల 14న నిరసనలు. సిపిఐ నేత రామకృష్ణ వెల్లడి. కవయిత్రి మొల్లమాంబ జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎంతో పాటు ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కళ్యాణి పాల్గొన్నారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చేయరాని తప్పులు చేసిన సీఎం జగన్ తాను ఏకాకినంటూ సింపతి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర హితం కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరమని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ 3 పార్టీల పొత్తు అని తెలిపారు. వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ ఏర్పడాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ నిలబడ్డారని అన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే అధికార మార్పు అనివార్యమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో భాగస్వామిగా ఉండటం ఈనాటిది కాదని చంద్రబాబు తెలిపారు. సీట్లు రాని ఆశావహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని బీజేపీ చెబుతూనే ఉందని, పోలవరం నిర్మాణాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం. కాబట్టి నేను కూడా అన్ని నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం ఆ రాజీ. ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఎందుకు పెట్టుకున్నారు పొత్తని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం. ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు. అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి. కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది. ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు. ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభ జరగనుంది.
ప్రధాని మోడీ ఈ సభలో పాల్గొనున్నారు. దీంతో సభ ఏర్పాట్లకు సంబంధించిన భూమి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పుల్లారావు, కన్నా, జీవి, లావు శ్రీకృష్ణదేవరాయలు, పాతూరి నాగభూషణం, కళ్యాణం శివశ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని మాజీ మంత్రి పుల్లారావు తెలిపారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించడమే ఈ కూటమి ముఖ్య లక్ష్యమన్నారు. ఈ బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయనున్నట్లు చెప్పారు. 3 పార్టీలు ఎన్డీఏలో ఒక కూటమి ఏర్పడిన తరువాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ, ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇది అతి పెద్ద భారీ బహిరంగ సభ కాబోతా ఉంది. దేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలోకే అతి భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. దేశానికేమో మోడీ గారు ఒక దశాదిశ, ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దానికి ఒక దశ దిశ ఈ వేదిక నుంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి లక్షలాది మంది పాల్గొని దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజల కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషంగా ఉండటానికి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండటానికి, యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ బహిరంగ సభ ఒక దశ దిశ నిర్దేశించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈరోజు అరాచక పాలనని పారదోలటం కోసం, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు జత కట్టాయి. ఈ విధ్వంస పాలన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసాల పాలన చూశారు ప్రజలు. 4 లక్షల కోట్ల పైన దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. రౌడీయిజం, గూండాయిజాన్ని చూశారు ప్రజలు. ఎక్కడ చూసినా బీసీల మీద దాడులు, ఎస్సీ మీద దాడులు, దళితుల మీద దాడులు, ముస్లిం మైనార్టీ సోదరుల మీద దాడులు, రాష్ట్రంలో చివరికి మహిళల మీద కూడా, ఆడపడుచుల మీద కూడా దాడులు జరిగిన విషయం ఈరోజు ప్రజలు గుర్తించారు. అందుకే ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు రోజులు లెక్కబెడతా ఉన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మోడీ గారు ఒకే ఒక పాయింట్ చెప్పారు. బీజేపీ ఎప్పుడు కూడా రాజనీతిని రాజకీయం కోసం చేయదు. రాజనీతి ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం చేస్తుంది. అందుకే ఈ రోజుని ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే దేశం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే మోడీ గారి ఉద్దేశం. అందుకనే నేను ఈ రోజున అందరికీ మనవి చేస్తా ఉన్నాను. రేపు 24లో మీరు రేపు భూమి దద్దరలే విధంగా ఈ ప్రభంజనాన్ని చూసి వైసీపీ పార్టీకి నామినేషన్లు వేసేవాళ్లు కూడా దొరకనని నేను భావిస్తా ఉన్నా. మీరు తర్వాత ఇదే మీరు చూడండి 18వ తారీఖున పత్రికా విలేకరు. ఎందుకంటే వారికి ఈ రోజునే భయపడిపోయి ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, గ్రాఫిక్స్ లో జీవిస్తా ఉన్నారు. చివరికి వాళ్ళు సిద్ధం అని చెప్పి మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ కేడర్ గాని, నాయకులు గాని ఇప్పటికి ఒక 20 లిస్టులు మార్చేసి వాళ్ళు ఇవాళ ఎటువంటి మనోస్థైర్యం లేనటువంటి పరిస్థితులు ఇవాళ వైసీపీ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మనం, మన రాష్ట్రంలో నుండి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మహిళలకు స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే మహిళలకి ప్రతి అవకాశాలు కల్పించినది నరేంద్ర మోడీ గారు. ఈ రోజు వచ్చేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో భారీ బహిరంగ సభలో మన రాష్ట్ర అభివృద్ధి కోసం గాని, రాబోయే రోజుల్లో కేంద్ర అవసరం ఎంతో ఉంది. మీరందరూ గమనించాలా, ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు మనం 2014 టు 19లో జరిగినటువంటి అభివృద్ధి కూడా కేంద్ర సహాయ సహకారాలతోటి జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2024-29 మధ్య కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం. కాబట్టి మనందరం కూడా ఒకే వేదిక మీద, ఒకే ఎన్డీఏ కూటమిలో అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంబసాని చంద్రశేఖర్, విభిన్న ప్రతిభావంతుల సంస్థ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ మేరకు ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుందని, దానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నారు.
ప్రతి ఒక్కరిలో సేవా దృక్పథం ఉండాలని, అది ఉంటే మంచిగా రాణించగలమన్నారు. వికలాంగులను దివ్యాంగులు అంటుంటే విభిన్న ప్రతిభావంతులుగా మార్చిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. పార్లమెంటు పరిధిలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి గురించి తెలుసని, ఈ వ్యాధికి 10 ఏళ్లలో మెడిసిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో పార్టీ వారు కాకుండా వారికి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పింఛన్లు కానీ సపోర్ట్ కానీ డెఫినెట్ గా మేము ఫైట్ చేస్తాం. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతా ఉంది, ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. ఎక్కడ ఇచ్చిన 2,500 3,000 రూపాయలు దేనికి సరిపోవని చెప్తా ఉన్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము పోరాటం చేస్తాం, మేము రిక్వెస్ట్ చేస్తాం, ఇస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియంది కాదు. మరి వికలాంగుల నుంచి దివ్యాంగులను పిలుస్తుంటే దాన్ని విభిన్న ప్రతిభావంతులు అనేటువంటి ఒక కొత్త పదాన్ని సృష్టించిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మనిషి జీవన విధానాన్ని అర్థం చేసుకుని ఒక గొప్ప పదం తయారు చేయాలంటే అది ఎవరికి సాధ్యం అవుతుంది చెప్పండి మీరు? అతి తక్కువ మంది మాత్రమే చేయగలరు. జగన్మోహన్ రెడ్డి వికలాంగుడు, మానసిక వికలాంగుడు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు సైకో 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 అని చెప్పి ఆయన ఒట్టిగానే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి మీరు ఎంపీ ఫండ్స్ చేస్తారా, లేకుంటే ఎన్ఆర్ఐ ద్వారా సరే ప్రత్యేకమైనటువంటి గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ 4 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల్లో తెలుగు యువత, విద్యార్థి, మహిళ అలాగే రైతు విభాగాలు కీలకమైతే మాకు పోటీగా మేమెక్కడా తీసిపోలేటువంటి ప్రతి నిరసన కార్యక్రమంలో గోలగుంట్ల కోటేశ్వర గారి నాయకత్వంలో, తెలంగాణ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ బాబుకి అండగా నిలిచారండి. దానికి నేను ప్రత్యక్ష సాక్షిగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో మార్చి 14న జరిగే నిరసనలకు సిపిఐ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారతదేశంలో బ్లాక్ మెయిలింగ్ రాజకీయం నడుస్తుందని విమర్శించారు. మతాన్ని అడ్డు పెట్టుకుని దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని కుట్రలు చేయడం దుర్మార్గమని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. గుంటూరులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు, అజయ్ కుమార్ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంకు విరుద్ధంగా సిఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో బీజేపీ బ్యాంకులపై ఒత్తిడి చేసి సమాచారం ఇవ్వకుండా అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు. మోడీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పంట రుణాలను మాఫీ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతు సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మరి 24 గంటల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండగా జూన్ 30వ తేదీ వరకు ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? ఇందులో ప్రధానమంత్రి యొక్క హస్తం లేదా? బీజేపీ నాయకుల యొక్క హస్తం లేదా? దాదాపు 6,565 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు పొంది ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు. వివరాలు వెల్లడించకుండా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం పైన మీరు ఒత్తిడి తెచ్చారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో పక్కాగా బ్లాక్మెయిలింగ్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బ్యాంకులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, చివరికి రాజకీయ పార్టీలను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 5:01, ఇఫ్తార్ సాయంత్రం 6:23. అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం భవన నిర్మాణానికి మంత్రి విడుదల రజని శంకుస్థాపన చేశారు. కోటి రూపాయలతో నిర్మించనున్న భవనానికి నేడు మంత్రి రజని శంకుస్థాపన చేశారు. కొండ వెంకటప్పయ్య దానం చేసిన స్థలంలో అన్నదాన సత్రాన్ని నిర్మించి అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదాన సత్రాన్ని ఆధునిక హంగులతో నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతన భవనంతో పాటు కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యేసరత్నం, చైర్మన్ వసంత్, కార్పొరేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు 113 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా ఇటు కళాకారులు కానీ ఇటు మరి అన్ని విధాలా కూడా పేద ప్రజలకి మధ్యతరగతి అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున ప్రభుత్వం సుమారుగా ₹1 కోటి దీనికి వెచ్చించేసి మరి ఈ రోజున భూమి పూజ చేయడం కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇది ఒకప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఈరోజు ఈ అన్నదాన సత్రం అనేది మాత్రం నగరానికి నడిబొడ్డున ఉంది. నగరానికి నడిబొడ్డున ఈ ప్రాంతంలో ఒక విధంగా మొన్నటి వరకు చూసినట్టయితే ఇంత ఖరీదైన ప్రాంతంలో ఈ విధంగా ఉండటం కరెక్ట్ కాదు. ఇది ఏ రోజుకైనా సరే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపులకు 1 సీటు కేటాయించాలని కాపునాడు అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగొప్పు నాగేశ్వరరావు, కాపు జేఏసీ అధ్యక్షులు అన్నా శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. జిల్లాలో 2,50,000 కాపు జనాభా కలిగిన పార్లమెంటు పరిధిలో కాపులకు 1 ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. అరండల్పేటలోని ఓ హోటల్లో కాపు నాయకులు మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాపులకు ఎమ్మెల్యే సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కాపులకు 1 సీటు కేటాయించాలని, కాపులకు కేటాయించే సీటును గెలిపించుకునే పూర్తి బాధ్యత తాము తీసుకుంటామన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 1 సీటును కాపులకు కేటాయించాలని కోరారు. కాపులకు సీటు కేటాయించకపోతే ఓటు బ్యాంకు ద్వారా తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాపు నాయకులు శివరాం, అడపాబాబు, దళవాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. వారు ఏర్పడిన కూటమి ముందు అధికారం రావాలని కోరుకుంటున్నాం. కాకపోతే కాపు నాయకులు అందరూ కాన్సెప్ట్ ఏంటంటే ఈ గుంటూరు పార్లమెంట్లో 1 సీటు కూడా కాపులకు ఇవ్వలేదని ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి 1 సీట్ అన్న ఇచ్చి కాపుల్ని గౌరవించవలసిందిగా అందరూ కూడా అన్ని పార్టీలను కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేనని కోరటం జరుగుతుంది తప్ప ఇక వేరే కాన్సెప్టే కాదు. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకొని సానుకూలంగా ఇదే మెసేజ్ని జనాలకు అందజేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పకుండా మాకు కూడా ప్రాధాన్యత ఇస్తూ 1 సీటు 2 సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున చాలామంది మానసికంగా బాగా బాధపడుతున్నారు. ఈ రోజున మీరు అనేది మమ్మల్ని గుర్తించకపోతే రేపు ఇదే మీకు గుణపాఠం మేము కూడా ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని పార్టీలకి డిమాండ్ చేస్తున్నాం. మేము తప్పకుండా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పీఎం సూరత్ జాతీయ పోర్టల్ లాంచింగ్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సూరత్ జాతీయ పోర్టల్ను ప్రధానమంత్రి మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. పోర్టల్ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జిల్లాలో 216 మంది లబ్దిదారులకు ₹1,33,00,000 రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యేసరత్నం, సోషల్ జస్టిస్ ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద చెత్త ఏరుకొని బతికేటోళ్ళం సార్ మేము. నేను, నాకు భర్త, నాకు 2 పిల్లలు సార్. రోడ్డు మీద మనుషుల్లాగా మేము లేం సార్. మరి గలీజీ బతుకు సార్ మాది. అసలు మా బతుకుల గురించి మేము చెప్పుకోవాలంటే చెప్పుకోలేని పరిస్థితి సార్. నా పిల్లలు, నేను రోడ్డు మార్జింగ్లో వాన లేదు, ఎండ లేదు. అలాంటి చోట్ల నుంచి ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకు సంతోషంగా ఉంది సార్. मुतम्मा जी, आप बहुत भावुक हो गई. आपका दर्द मैं समझ सकता हूँ, लेकिन अब तो आप लोगों की प्रेरणा बन गई हो. अतः जी, आपका जो सेप्टिक टैंक व्हीकल का काम चल रहा है वो कैसा चल रहा है? ఆ మిషన్ వచ్చింది సార్. మీ దయ వల్ల నాకు మిషన్ వచ్చింది లోన్ వల్ల. ఏంది దాన్ని లోను నా పేరు వచ్చంగానే నాకు సంతోషం వచ్చింది సార్. కానీ మనకు చదువు లేదు, దాన్ని క్యారిపేరు చెప్పలేను. కానీ మొత్తం ఆ లోన్ వచ్చిన కాడి నుంచి నాకు కొంచెం సంతోషం వచ్చింది సార్. మాకు కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి మాకు కూడా విలువ ఉంది జనంలో అనుకొని ఒక సంతోషం వచ్చింది సార్ నాకైతే.
రవాణా రంగాన్ని విచ్ఛిన్నం చేసి సంక్షోభంలోకి ఈ రంగాన్ని బీజేపీ నెట్టిందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య ధ్వజమెత్తారు. గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోగా డ్రైవర్లకు భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని అన్నారు. కొత్త కేంద్రం తెచ్చిన న్యాయ సంహిత చట్టం అమల్లోకి వస్తే డ్రైవర్లంతా జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. కార్మికులకు ఏ రాజకీయ పార్టీలు అండగా నిలుస్తాయో ఎన్నికల్లో వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ అలయన్స్ని ఓడించడం ద్వారా మాత్రమే రవాణా రంగాన్ని రక్షించుకోవడం సాధ్యమవుతుంది, కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అందుకని రవాణా రంగ కార్మికులకి, రవాణా రంగ కార్మికుల కుటుంబ సభ్యులకి, మొత్తం వాళ్ళ బంధుమిత్రులందరిలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని, ఆ విధంగా బీజేపీని ఓడించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పనని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి, మొత్తం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులందరికీ కూడా సామాజిక సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలి. అలాగే 2019లో చేసినటువంటి మోటారు వాహనాల చట్టానికి సవరణ, దాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ఊబర్, ఓలా, ర్యాపిడో ఇట్లాంటి వీటికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వమే ఒక యాప్ని తయారు చేయాలి. ఇప్పుడున్నటువంటి యాప్లన్నింటినీ కూడా వాటిని కంట్రోల్ చేసి దానికి అవసరమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పనని, పెట్రోల్ డీజిల్ ధరలని నియంత్రించాలని చెప్పి ఈ కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లని మేము మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పి నేను అనుకున్నాం. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాం. ఎస్వీఎన్ కాలనీలో ఉన్న ఆర్ కన్వెన్షన్ లో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని బ్రాంచుల 1వ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ ఓరేటర్ ఫైనల్ రౌండ్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమం నారాయణ విద్యా సంస్థల R&D హెడ్ వాణి, స్టాఫ్ స్కిల్ హెడ్ వేదవతి, గుంటూరు పల్నాడు డెల్టా జోనల్ కోఆర్డినేటర్ అండ్ RST శ్రీను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు 2 AGM శివనాగరాజు, గుంటూరు 3 లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరరావు, గుంటూరు వెస్ట్ AGM జానకి రామరెడ్డి పాల్గొని ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశాన్ని, కార్యక్రమ సూచనలు, సలహాలు, నిబంధనలను తెలియజేసి పిల్లలను ఆశీర్వదించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెవెల్ 1 స్కూల్ లెవెల్లో 3000 మంది స్టూడెంట్స్ కి పైగా పాల్గొన్నారు. లెవెల్ 2 క్లస్టర్ లెవెల్లో 270 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లెవెల్ 3 ఫినాలేలో 63 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా RST శ్రీను మాట్లాడుతూ పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెంచడం, హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ను పెంచడం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఒరేటర్ అంటే ఒక వక్త అని అర్థం. ఇంత చిన్న వయసులోనే వారు ఇంత మంచి వక్తలు కావడం వారి అదృష్టమని తెలిపారు. ఈ ఫినాలేలో 63 మంది విద్యార్థులు ఎవరి కాన్సెప్ట్ వాళ్ళు వారి టాపిక్ ని బట్టి గెటప్ వేసుకుని ఎంతో అద్భుతంగా వారి ప్రతిభను చూపించుకున్నారు. అలాగే కొందరు పిల్లలు డాన్సులతో, నృత్య ప్రదర్శనలతో, కరాటే వంటి ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రతిభను చూసి ఎంతో సంతోషపడ్డారు. కార్యక్రమంలో పాల్గొని మాస్టర్ ఒరేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో క్వాలిఫై అయిన వాళ్లకు బహుమతులను అందజేశారు. జూనియర్ మాస్టర్ ఆరేటర్ ప్రోగ్రాం డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రాండ్ ఫినాలే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీసి వాళ్ళల్లో ఉన్నటువంటి వాక్ చాతుర్యాన్ని, వాళ్ళ హృదయంలో ఏవైతే భావనలు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, థాట్స్ ఉన్నాయో అవి శ్రోతల హృదయాల్లోకి చొప్పించి వాళ్ళందరి హృదయాలని ఆకర్షించటమే ప్రధాన ఉద్దేశంగా నారాయణ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. So we are taking care of reading skills, handwriting, and we focused on activities and wherever all the parameters we are considering, and we are developing our students. Now here we gathered regarding MOC program. MOC students are performing well. All the students are excellently. They were performing excellently in making every program of Narayana a grand success. Really, a great listener can be a great speaker,
a great speaker can be a great orator. A number of examples in the history. Martin Luther King Jr. has given a slogan, I have a dream, has really stimulated the entire nation of black people for their civil rights. Gandhiji, do or die, has stimulated the entire nation towards the independence. ఉచిత పథకాల కంటే నగరాభివృద్ధే ముఖ్యమని ప్రజా సేవా సమితి పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి షేక్ కాజావలి అన్నారు. పార్టీ నేతలు హసీనా, ముంతాజ్ తదితరులతో కలిసి పాత గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడడం వల్ల అభివృద్ధి దూరం అవుతుందని చెప్పారు. ఓట్లు చాలా అమూల్యమైనది. వాళ్ళు 500 1000 రూపాయలకి ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే వాళ్ళు మమ్మల్ని 5 సంవత్సరాల దాకా వాళ్ళు మా మీద ఎక్కి వెళ్తారు. వాళ్ళు చెప్పింది మేము వినాలి. డబ్బులు తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిలదీయండి, మాకు సమస్యలు మనం తీర్చండి అని చెప్పండి. అంతేగాని మీరు 500కి 1000 రూపాయలకి కక్కుర్తి పడి మీరు డబ్బులు అలవాటు పడిపోయారనుకోండి, అభివృద్ధి ఏం జరగదు. పక్క రాష్ట్రాలను చూసి మేము అరే అక్కడ రాష్ట్రం బాగుపడిపోయింది అని చూసుకొని అనుకోవడం తప్ప మన రాష్ట్రం అభివృద్ధి అనేది మచ్చుకొత్తుకున్నాకైనా కనిపించడం లేదు. ఇప్పుడు ప్రజానాయకులు అభివృద్ధి ఏం చేస్తున్నారండి? వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ప్రజా సమస్యలు తీర్చడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారండి? ఎవరు రావట్లేదు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి వీసం వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ దిశగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్న వాసవి హైస్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. పాత గుంటూరు రెడ్ల బజార్లోని వాసవి హైస్కూల్లో వాసవి సైన్స్ ఫేర్ పేరుతో సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ మేరకు 500 సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనను ఎంఈఓ తిలకించారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ డి శ్రీనివాస్తో కలిసి ఎంఈఓ మీడియాతో మాట్లాడారు. సైన్స్ ప్రదర్శన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ, అప్సా వెస్ట్ డివిజన్ ప్రెసిడెంట్ నర్రా రాజేష్, వి వెంకటేశ్వరరావు, సుంకర భాను, డాక్టర్ పిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా మనమందరం కూడా భారతీయ విజ్ఞానాన్ని చదువుకుంటూనే, మన శాస్త్రవేత్తల యొక్క జీవితాలు చదువుకుంటూనే ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల జీవితాలు కూడా చదవండి. ఈ రెండింటినీ సమ్మిళనం చేసుకుంటూ మనకి ఒరిజినల్గా ఉన్నటువంటి భారతీయ తత్వాన్ని నుంచి వచ్చినటువంటి మన యొక్క మేధస్సుని ఈ ప్రపంచ దేశాలకు మనం అందజేద్దాం. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి వారు కానీ, ముఖ్యంగా మన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది అమెరికాలో, ఇతర దేశాల్లో నెంబర్ 1గా అక్కడ రాణిస్తూ ఉన్నారు. డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఉపాధ్యాయులుగా కానివ్వండి, చాలామంది అక్కడ మన యొక్క భారతదేశ గౌరవాన్ని కాపాడుతున్నారు. ఆ స్ఫూర్తిని మనందరం తీసుకొని ఒకరికొకరం తోడుగా, 1 ఫర్ ఈచ్ అదర్, ఆల్ ఫర్ 1 అన్నట్టుగా ఒకరికొకళ్ళం చేయి కలుపుకొని ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, మనం ఒక స్ఫూర్తిదాయకమైన విద్యారంగాన్ని మనం నిలపగలుగుకోవాలని కోరుకుంటూ, we the Vasavi schools always come forward for all-round development of the students. As a part of this, we are conducting many activity-based learnings in our schools, and we are sending those learnings to the parents. Today, we are conducting a science fair in our school. There are so many projects, working models, display models. Even though there are so many models, the main aim of our conducting science exhibition is to enhance the communication skills of our students and self-confidence. As we know that so many engineering graduates are also not getting jobs due to lack of communicative skills and self-discipline, even though they get 90% also. మహిళా జేఏసీ అధ్యక్షురాలు లంకా మాధవి తెనాలి గీతాంజలి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తుందని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చేతనైతే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని మంత్రి విడుదల రజనీకి హితవు పలికారు. ఇంకొకసారి తెలుగుదేశంపై ఏమైనా విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. క్యారెక్టర్లు బయటికి తీసుకురావాలని చూస్తుంటే యావత్ మహిళా లోకం తిరగబడుతుంది హెచ్చరిస్తుంది. తండ్రితో శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసావు, వాళ్ళ ఆడబిడ్డలు కూడా రాజకీయాలు చేస్తారా? ఏమ్మా విడుదల రజనీ తోటి మహిళ చనిపోతే అతనైతే ప్రభుత్వం తరఫున సహాయం చేయండి. మీరెళ్ళి ఫోటోలు పోజులు ఇచ్చుకుంటా టీడీపీ వాళ్ళు, జనసేన పొద్దున పిల్లల పెళ్లిళ్ళు కావాలా లేదా? చనిపోయిన తల్లిని మీరు ఆమె క్యారెక్టర్ గురించి ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని చనిపోయిందని ఆ ఆడబిడ్డని మీరు అది యాక్సిడెంట్ గా చనిపోయిందో లేకపోతే భర్త బాధల వల్ల చనిపోయిందో ఇంకా తెలియలేదు కదా మనకి.
మారుతినగర్లోని సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ వరకు జరుగుతున్నట్లు శ్రీ కంచికామకోటిపేట శ్రీ మారుతి దేవాలయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ధూళిపాళ్ల సీతారామ శాస్త్రి తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు గంగా గౌరీ శంకరస్వామికి కళ్యాణం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, మహామంత్ర పుష్పం కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ భారతీ సంగీత నృత్య కళాశాల వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తుల శ్రేయస్సు కోసం, భక్తజనుల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా లోక కళ్యాణార్థం చేసేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా 5 రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి. రోజుకొక కళ్యాణంగా రేపటి రోజున శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, లక్ష తమలపాకుల పూజ రేపు చేస్తారు. ఆ సందర్భంగా సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణం చేస్తారు. అట్లాగే సాయంకాల కార్యక్రమాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు నిన్న ఈరోజు ఉపన్యాసములు, అట్లాగే నృత్య కార్యక్రమము, రేపటి రోజున సంగీత కార్యక్రమము, 15వ తారీఖున శ్రీమతి సప్పా భారతి గారి హరికథా కార్యక్రమం, ఇట్లా సాంస్కృతిక కార్యక్రమంలో ఒక పక్కన ఆర్డీఓ కార్యాలయ ఈవీఎం గూడెం నుండి రిటర్నింగ్ అధికారులకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, డీఆర్ఓ పెద్ది రోజా, ఆర్డీఓ శ్రీకర్తో కలిసి ఓటింగ్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బుధవారం పంపిణీ చేసిన కంట్రోల్ యూనిట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్లు నియోజకవర్గాల్లో అవగాహన కోసం మాత్రమే ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఓటింగ్ పరికరాలు పోలీస్ బందోబస్తుతో ఆయా నియోజకవర్గాలకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం వీటిని సురక్షితంగా భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ ఓటింగ్ యంత్రాలను ప్రత్యేకంగా భద్రపరచడం జరుగుతుందని తెలుపుతూ వీటిని ఓటింగ్ కోసం వినియోగించడం జరగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. తక్కెలపాడు త్రాగునీటి శుద్ధి కేంద్రంలో ప్రధాన పైప్ లైన్ లీకు మరమ్మతుల పనుల నిమిత్తం నగరంలో రేపు, ఎల్లుండి త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ముడినీరు సరఫరా జరిగే 1000 mm డయా పీఎస్సీ పైప్ లైన్పై ఏర్పడిన లీకు వలన నీరు వృధా అవుతుందన్నారు. లీకు వెంటనే నివారించుకుంటే వృధా పెరిగే ప్రమాదం ఉందన్నారు. రేపు సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, ఐపీడీ కాలనీ, స్తంభాల గరువు, గుజ్జనగుళ్ల, విద్యానగర్, హనుమయ్య నగర్, నల్ల చెరువు, శ్రీనివాసరావు తోట, తారక్ రామ్ నగర్, ఏటగ్రహారం, బిఆర్ స్టేడియం, ఎల్బీ నగర్, గోరంట్ల, అడవి తక్కెలపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్టు ఆవరణ, మిర్చియాడ్, హౌసింగ్ బోర్డు కాలనీ, కేవీపీ కాలనీ, శ్యామ్లా నగర్, రెడ్డిపాలెం రిజర్వాయర్ల ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి త్రాగునీటి సరఫరా యథావిధిగా జరుగుతుందన్నారు. ప్రజలంతా గమనించి తాగునీటి గురించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని కోరారు. 16వ శతాబ్దపు తెలుగు అతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి ఎం వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పెద్ది రోజా, టిట్కో డైరెక్టర్ కానూని నాగేశ్వరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదన్ రావు, ఉప రవాణా కమిషనర్ కరీం, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే 3 పార్టీల పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే మన లక్ష్యమన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 15న బొప్పొడి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ. ఏర్పాట్లను పరిశీలించిన లోకేష్, ఇతర నేతలు. సభా ప్రాంగణానికి భూమి పూజ. జిల్లా టీడీపీ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల ఆత్మీయ సమ్మేళనం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందన్న పెమ్మసాని చంద్రశేఖర్. ₹1 అన్నదాన సత్రం నూతన భవన నిర్మాణం. శంకుస్థాపన చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు.
ప్రధాని మోడీ పాలనలో ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ నెల 14న నిరసనలు సిపిఐ నేత రామకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.